దోపిడీ దొంగ, వాడికి చట్టం అంటే తెలియదు, వాడు పెద్ద రాబరాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. అది ఉంటే అంటే రఫీ గారు రాజకీయాల్లో ఇవన్నీ తోడుకుంటే చాలా ఉంటాయండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అంటారు కదా. అంటే అవి వాళ్ళకే తగిలినాయి. ఏమైతే మాట్లాడారో వాళ్ళకే తగిలినాయి. ఇవాళ వాళ్ళు జనవరి 2వ వారంలో నేను ప్రజల్లోనే వస్తాను, జిల్లాల్లో బస్సులో నిద్రపోతానన్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతా ఉంది. రోడ్లు వేసాం, బ్రహ్మాండంగా వేసాం రోడ్లు, గుంతలన్నీ పూర్తి చేసాం. చక్కగా తిరగమనండి. మూడు పిలుపులు ఇచ్చాడు, ఒక్కదానికి జనం స్పందన లేదు. ఎందుకు మీరేమైనా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారనా? ఆయన యాత్ర సజీవంగా సాగనివ్వరని ఆగుతున్నారా? కాదు, జనం రావట్లా. జనం అసలు పార్టీ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో రోజు వందల సంఖ్యలో పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రులే తీసుకుంటారా, మమ్మల్ని తీసుకుంటారా, మేము ఆ పార్టీలో ఉన్నాం అంటే. కాదండి, మీరంటే ఇష్టం ఉందా భయపడా? 30 సంవత్సరాలు ఏమండి, మీరంటే ఇష్టంతో భయపడా? కాదు, ఆ పార్టీలో మాజీ మంత్రులు. అదేనండి, మాజీ మంత్రులు ఉండండి, వాటి ఎవరన్నా అవ్వండి, మీ మీద ఇష్టంతో వస్తున్నారా భయపడి వస్తున్నారా? భయపడి కాదు, అతను 2.0 అంటున్నాడు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అతనికి మతి భ్రమించింది. అతనితో ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. మేము ఎలా మమ్మల్ని ఎలా ఏదో రకంగా తీసుకోండి. ఇప్పుడు ఆళ్ళ నాని ఉన్నాడు, 2 నెలల నుంచి వెయిట్ చేశాడు, మనం తీసుకున్నాం. చాలామంది వస్తూ ఉంటారు, వందల్లో వస్తూ ఉంటారు. కింద కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, వీళ్ళందరూ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇక ఈ మాజీ మంత్రులు ఏంటంటే, మేము ఇంకా గేట్లు తెరవలేదు. తెరిస్తే అసలు ఇంకా అక్కడ ఏమి తాడేపల్లి ప్యాలెస్ చిన్నపరెడ్డి గారును ఇంకోళ్ళు ఎవరో కొంతమంది పోతారు, ఎవరు మిగలరు. ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే అన్ని కేసులు ఒక్కొక్కటి ఇసుక మీద కానీ, లిక్కర్ మీద కానీ, అలాగే వివేకానంద రెడ్డి హత్య కానీ, లేకపోతే అన్ని కేసులు ఒక్కొక్కటి బిల్డ్ అవుతున్నాయి. బిల్డ్ అయిన తర్వాత జత్వాది కేసు కానీ, రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినటువంటి కేసు కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఈవీఎం పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి చాలా మంచి వాడిని చెప్పాడు, వెళ్ళి నెల్లూరులో ఈవీఎం పగలగొట్టడం కరెక్టేనంట వెళ్ళి చెప్పాడు. ఇలాగా వీళ్ళందరి గురించి తిరుగుతాడు జైళ్ళన్నీ కూడా, తిరిగి చెప్తా ఉంటాడు. చివరికి ఆయన వెళ్ళిపోతాడు జైలుకి. అప్పుడు ఆయన్ని పరామర్శించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో చోటా మోటా నాయకులు తప్పితే మరి తల్లి కూడా ఉండదు. ఆ రోజున జైలుకి వెళ్తే తల్లి అయినా ఉంది, చెల్లైనా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. కాదండి, అరెస్టులకి ఒక విషయం రఫీ గారు, అరెస్టులకి వైఎస్ఆర్సీపీ గారి వినండి ఒక నిమిషం రఫీ గారు వినండి. అరెస్టులకి వైఎస్ఆర్సీపీ గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ భయపడతారనా మీరు అనుకుంటున్నారు? అయ్యో, ఖచ్చితంగా భయపడే కదా. మోడీ గారు కాళ్ళు పట్టుకొని 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి రైల్వే జోన్ లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసేయచ్చు కదండి. ఇప్పుడేం లేదు కదా వాళ్ళకి పవర్. మరి ఇప్పుడు అరెస్ట్ చేసేయండి. చేస్తున్నాం, ఇప్పుడు అన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్. మేము ఆయనలాగా అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయము. పక్కా ఆధారాలతో మళ్ళీ బయటికి రాకుండా చేస్తాం. ఓకే, ఇదండి చిన్నపరెడ్డి గారు, పక్కా ఆధారాలతో బయటికి రాకుండా చేస్తారంటండి. చిన్నపరెడ్డి గారు పక్కా ఆధారాలతో బయటికి రాకుండా చేస్తారట. పక్కా ఆధారాలతోటి బయటికి రాకుండా చేస్తారా? లేకపోతే 2012లో కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో కాళ్ళ బేరానికి పోయి ఆ కాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయించినట్టు చేద్దామని చేస్తారా? ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి గతంలో చెప్పారు. ఏం చేశారు సార్? 2012 నుంచి ఇప్పటిదాకా విచారణ జరిపి అందరూ రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి బయటపడ్డాడు. రఫీ గారు మీరు చెప్పారు కదా, ఆయన చెప్పండి మేడం. ఆయన చెప్పితే మీరు దాని సమాధానం చెప్తే అది డిబేట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటే అంతే చేయిస్తాము, లోపల పెడతాం. ఓకే మీరు చెప్పారు కదా, వినండి.
కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఆ రోజు చిదంబరం కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని జైల్లో సరేలేండి, ఓకే. భయపడుతున్నారు అరెస్టులకు భయపడుతున్నారు. మళ్ళీ చరిత్ర అంతా ఎందుకు టైం వేస్ట్? అరెస్టులకు భయపడుతున్నారా? అరెస్టులకి భయపడే ప్రశ్నే ఉండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త, చిన్న కార్యకర్త కూడా అరెస్టులకు భయపడాడు. దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. కానీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తని కాపాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి వంశీ గారిని కాంటాక్ట్ రేపు కలవడానికి వెళ్తా ఉన్నాడు. ఆ బ్లేడ్ బ్యాచీలు ఏంది, వ్యవహారం ఏంది, అన్ని విషయాల్ని రేపు వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు. తద్వారా ఏం